వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నవి రెండు విషయాలు. ఒకటి ఐటీ గ్రిడ్ కు సంబంధించి డేటా కుంభకోణం అయితే మరొకటి లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ. ఈ రెండు విషయాలు తప్ప సాధారణ జనం ప్రస్తుతం ఏ విషయాలు పట్టించుకోని పరిస్థితి. ఐటీ గ్రిడ్ వ్యవహారం తెలుగుదేశం పార్టీని అతలాకుతలం చేస్తుంటే లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ నందమూరి కుటుంబ సభ్యులను ముఖ్యంగా బాలకృష్ణను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. బాలకృష్ణ దగ్గరుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు వేదికలపైకి వచ్చారంటే ఎన్టీ రామారావు ఖ్యాతి గురించి, అలాంటి ఘనత వహించిన నందమూరి ఫ్యామిలీలో పుట్టిన తమ అదృష్టం గురించి పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు వారు చెప్పుకుంటున్న ఖ్యాతికి లక్ష్మీ ఎన్టీఆర్ ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది అన్న విషయంలో ప్రస్తుతం జూనియర్ కన్నా ఎక్కువ టెన్షన్ బాలకృష్ణ పడుతున్నారు. వాస్తవానికి రామారావు నట వారసుడిగా మాత్రమే కాకుండా రాజకీయ వారసుడిగా కూడా ఎదిగిన బాలకృష్ణపై నెగటివ్ అటాక్ లక్ష్మీ ఎన్టీఆర్ లో లేకపోయినా ఎన్టీఆర్ కు ఆ రోజు జరిగిన అవమానానికి సంబంధించిన సంఘటనలో బాలకృష్ణ మౌనం వహించిన సాక్షి అంటూ స్పష్టంగా వర్మ చూపించబోతున్నాడు. దీంతో తండ్రి వారసుడిగా ఎన్నో గొప్పలు చెప్పుకునే బాలయ్య ఇమేజ్ కి ఈ నెల విడుదల కాబోతున్న లక్ష్మీ ఎన్టీఆర్ పరోక్షంగా దెబ్బతీయబోతోంది. రాజకీయాలలో జయాపజయాలు సహజం. అనుకోకుండా లక్ష్మీ ఎన్టీఆర్ ప్రభావంతో చంద్రబాబు నాయుడు ఇమేజ్ మస్కబారి ఓడిపోయినా మరో ఎన్నికలలో గెలిచే అవకాశం ఉంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు పరాజయాలు కొత్తవి కావు. కానీ ఒక కొడుకుగా తన తండ్రికి జరిగిన వెన్నుపోటు సంఘటనలో బాలకృష్ణ మౌన పాత్ర వహించాడు అన్న సంకేతాలు ఇప్పటి తరం యూత్ కు లక్ష్మీ ఎన్టీఆర్ ద్వారా వెళితే ఏర్పడే ఆ నెగిటివ్ ఇమేజ్ ని పోగొట్టుకోవడానికి బాలకృష్ణ కష్టపడవలసి ఉంటుంది. దీనికి తోడు రాబోతున్న ఎన్నికలలో బాలకృష్ణ పోటీ చేయబోతున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేత బాలకృష్ణకు అంకితం ఇవ్వబడుతున్న లక్ష్మీ ఎన్టీఆర్ బాలయ్యకు పెను సమస్యలు తెచ్చిపెట్టడం ఖాయమని అంటున్నారు. బాలకృష్ణ ఎంతో కష్టపడి నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్ అయిన నేపథ్యంలో అనుకోకుండా లక్ష్మీ ఎన్టీఆర్ సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కాగలిగితే ఆ అవమాన భారం నుండి తేరుకోవడానికి బాలయ్యకు చాలా సమయం పట్టే ఆస్కారం ఉంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.